ఓకే. నెక్స్ట్ లాజిక్ ఈక్వేషన్ ఏంటి? వాడు ఫంక్షన్ ఇది ఇచ్చాడు. ఓకే. దీన్ని మనం సింప్లిఫై చేసి లా ఎక్స్‌ప్రెషన్ సింప్లిఫై చేసి మనం చేయాలి. ఓకే. చేద్దాం ఒకసారి. ఓకే. ఇప్పుడు కారణ మ్యాప్ ప్రకారం మ్యాపింగ్ చేస్తే ఈ ఇక్కడ వస్తాయి వాటిని. దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమైతే చూద్దాం ఒకసారి. ఓకే. ఫస్టు 4 వేరియబుల్స్ ఉన్నాయని చూసుకోవాలి. ఫస్ట్ 8 వేరియబుల్స్ అది ఉండదు ఎక్కడ. 4 వేరియబుల్స్ చూద్దాం ఒకసారి. ఉంటది గానీ రేర్‌గా ఉంటది. ఓకే. 4 వేరియబుల్స్ చూద్దాం. ఇది గమనించండి ఒకసారి. ఇది ఈ 2 ఈ 2 ఇక్కడ పక్క పక్కన పెడితే ఈ 2 మ్యాప్ అవుతాయి. ఇవన్నీ. ఓకే. సో, ఇది ఒక ఈక్వేషన్ చూద్దాం ఒకసారి. దీన్ని సాల్వ్ చేద్దాం ఒకసారి. ఆహ్, ఈ రెండిట్లో కామన్‌గా ఉన్నదేంటి? బి బార్, సి బార్. ఓకే. ఈ రెండిట్లో కామన్‌గా ఉన్నది బి బార్. మీకు కే మ్యాప్ సాల్వ్ చేస్తే వస్తది. ఓకే. బి బార్, ఈ రెండిట్లో కామన్‌గా ఉన్నది సి బార్. నెక్స్ట్ దీన్ని మ్యాప్ చేయాలి. పేర్ చేయాలి. పేర్ చేయాలంటే ఇది హోల్డ్ చేస్తే కారణ మ్యాప్ ఈ 2 దగ్గరికి వస్తాయి. ఓకే. ఒక పెయిర్ అవుతాయి. సో, ఏ బి బార్ నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్‌గా ఉన్నదేంటి? డి బార్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇదొకటి మిగిలిపోయింది. పెయిర్ అవ్వలేదు. సో, దాన్ని దీంతో మిడ్ చేద్దాం. ఓకే. సో, ఈ రెండిట్లో కామన్‌గా ఉన్నది ఏ బార్. ఈ రెండిట్లో కామన్‌గా ఉన్నది సి బార్. ఏ బార్, సి బార్. ఓకే. నో. ఒక డౌటు. ఈ రెండిట్లో కామన్ ఉన్నది ఏ బార్. సి బార్ సారీ. ఏ బార్, సి బార్, డి బార్. నేను ఈ 2 చూసా సారీ. ఇది చూడాలి. ఓకే. సో, ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ, బి, సి, డి. ఇది ఎక్స్‌ప్రెషన్. ఓకే. దీన్ని మనం డిజైన్ మాడ్యూల్ చేసి టెస్ట్ ప్రింట్ చేద్దాం. ఓకే. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకు అంత గ్రిప్ వస్తది. ఓకే. ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు వస్తా ఉంటది. ఓకే. ఎవరైనా సరే నేర్చుకోవాల్సిందే ఫస్ట్ నుంచి. నేర్చుకోండి. ఓకే. ఈ 2 ఈక్వేషన్స్ అయిపోతే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే.